జోగి రాజీవ్ భార్య మేఘన వాళ్ళ కుటుంబం అయితే చాలా అగ్రెసివ్‌గా ప్లాన్డ్‌గానే చేసింది. వీళ్ళతో మాట్లాడినయన్నీ గూడా వీడియోలు రికార్డ్ చేసి, ఆ వీడియోల్ని తెలుగుదేశం మీడియాకి ఇస్తే వాళ్ళు బాగా ఫోకస్ చేసుకొస్తున్నారు. ఇప్పుడు జోగి రమేష్ కొడుకు సంసారానికి పనికిరాడు అన్నది నంబర్ 1 ప్రచారం చేయడానికి కుదిరింది. అదే సందర్భంలో బలవంతంగా ఆ అబ్బాయిని ఒప్పించి పెళ్లి చేశారన్న విషయం తేలింది. ఆ తర్వాత అమ్మాయి ఆహ్, అవమానాలకు గురైంది అన్నటువంటిది తేలింది. ఇక్కడెక్కడ మతం రాలేదు. అప్పుడు మతం మార్పిడి అన్నటువంటి ప్రయత్నం కూడా మాట్లాడారు. ఇప్పుడు అది రాలేదు. తర్వాత నువ్వు మీ ఇంట్లో ఉండని చెప్పి అబ్బాయి మాట్లాడినటువంటి మాట ఇదంతా అయింది. వాస్తవంగా అయితే గనక ఈ కుటుంబం మీద పెట్టిన కేసు ప్రకారం అరెస్ట్ చేయొచ్చు. కానీ ఈ కుటుంబ వివాదాల విషయంలో కోర్టులు గతంలో సూచించినటువంటిది ఏంటంటే కౌన్సిలింగ్ చేయాలని. ప్రస్తుతానికి ఆల్రెడీ ముందస్తు బెయిల్‌కి అప్లై చేసున్నారు. ముందే అరెస్ట్ చేయడమా? ముందస్తు బెయిల్ మీద తీర్పొచ్చాక అరెస్ట్ చేయడమా అంటే, తీర్పొచ్చాక చూద్దాం అన్నటువంటి ధోరణిలో, ఈలోపుగా మనం ఇది సాగుతుంటే కాస్త పేపర్‌లకి మేత ఇవ్వచ్చు. జోగిని టార్గెట్ చేయడానికి ఉపయోగపడుతది. తద్వారా వైసీపీని ఒక రాక్షస పార్టీగా చూపించడానికి ఉపయోగపడుతుంది. ఇదే వ్యూహం కనబడుతుంది ఇందులో.